హలో అందరికీ. ఈరోజు ఈ వీడియో ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్‌లోకి, లంచ్ బాక్స్‌లోకి చింతపండు పులిహోర చేశాను. నిన్న నైట్ అడిగారు చింతపండు పులిహోర చేయవా తినాలనిపిస్తుందని. ఇంకా నేను నైటే చింతపండు నానబెట్టుకుని మార్నింగే చింతపండు పేస్ట్‌తో ఇలా అయితే ప్రిపేర్ చేశాను. మా వారు ఏది అడగరు, చేసిందే తింటారు. ఆయనకి నచ్చినవే చేస్తాను మాక్సిమం తెలుసుకుని. ఆయన ఎక్కువగా అడిగేదేంటంటే చికెన్ గోంగూర, గోంగూర పచ్చడి. ఈ మధ్య చింతపండు పులిహోర అడుగుతున్నారు చెయ్యమని. కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేశాను. ఆఫీస్‌కి కదా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తింటారని. చింతపండు పులిహోరలో రోజు ఏం వేయలేదంటే కరివేపాకు లేదు ఇంట్లో. ఇంకా క్యారెట్, కొత్తిమీర ఇవైతే వేయలేదు. ఎందుకంటే ఇంట్లో లేవు కాబట్టి వేయలేదు. చింతపండు పేస్ట్‌లో ఉడికించిన ఈ పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్‌గా పులిహోర చేయడం అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. మా అమ్మ చాలా బాగా చేస్తది. నాకు మా తమ్ముడికి చాలా ఇష్టం. కానీ ఈ పులిహోర తిరుమల ప్రసాదంగా పెడతారు కదా ఆ స్వామివారికి ఆవ పెట్టిన పులిహోర అలా చేయాలని చాలా సార్లు ట్రై చేశాను. ఎప్పుడు చేసినా ఏదో ఒకటి ఎక్కువేసేదాన్ని. తిరుమల ప్రసాదంలా అస్సలు రాదు ఎవరికి. ఏదో కొంచెం ఫ్లేవర్ ఉంటుంది మనం చేసే దాంట్లో. ట్రై చేయగా కొంచెం అయితే కుదిరింది అలానే. ఆవాలు, మిరియాలు, జీలకర్ర వేయించి పొడైతే చేసుకుంటాను. పండు పేస్ట్‌లోనే ఉడికించుకుంటాను. పులిహోర వీడియో సెపరేట్‌గా ఇంకోసారి తీసైతే పెడతాను. ఇలా లంచ్ బాక్స్‌లో గూడా పెట్టేసాను. బ్రేక్‌ఫాస్ట్ కూడా చేశారు. చాలా బావుందన్నారు. ఇంకా చింతపండు పేస్ట్ అయితే కొంచెం అయితే మిగిలింది. ఇలా గాజు సీసాలో పెట్టుకుని ఇలానే వాడేస్తాను. నాకెందుకో చింతపండు పేస్ట్ నిల్వ చేయబుద్ధి కాదు. స్మెల్ వస్తది. అందుకే నచ్చదు. ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.